స్టాక్ మార్కెట్లో విచిత్రం ఏంటో తెలుసా? చాలా మంది ట్రేడర్స్ మేము ట్రేడింగ్ చేస్తున్నాము అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ అనేది చేస్తుంటారు. అందుకే వాళ్ళు మార్కెట్ నుంచి డబ్బులని కంటిన్యూస్గా నష్టపోతూనే ఉంటారు. ఎప్పటికీ కూడా ప్రాఫిటబుల్ అవ్వలేరు. దాన్ని స్టేబుల్ కెరియర్గా కూడా చూసుకోలేకపోతున్నారు. సో ఇవాల్టి వీడియోలో ఐపీఎల్ బెట్టింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ మీరు యాజ్ అ ట్రేడర్గా మార్కెట్లో బెట్టింగ్ లాగా చేస్తున్నారా లేకపోతే ట్రేడింగ్ లాగా చేస్తున్నారా అన్న ఆ రెండింటికి ఉన్న చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. కొంచెం అటు ఇటు అయితే మీరు గ్యాంబ్లింగ్ జోన్లోకి పడిపోతారు. కాబట్టి మీరు చేస్తున్నది ఏంటి అని ఎగ్జాక్ట్గా ఒక రియాలిటీ చెక్ ఈ వీడియో ఉండబోతోంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి ఈ క్లారిటీ వచ్చేసింది అనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవ్వడూ ఆపలేడు మార్కెట్లో సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉండడానికి. ఇప్పుడు నేను ఈ వీడియో ఇవాళ మండే రోజు షూట్ చేస్తున్నాను. సో లాస్ట్ డే సండే రోజు మనకి సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అయింది కదా, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే చాలా మంచి స్ట్రాంగ్ టీము, చాలా పవర్ఫుల్ టీము. ఫర్ ద రీజను ఇన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు ఏదైతే స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారో దాని బేసిస్ మీద సిఎస్కేకి ఇంకా తిరుగులేదు. ఏదైనా సరే సిఎస్కే విన్ అవుతుంది అని చెప్పి సిఎస్కే మీద నేను డబ్బులు పెట్టాను అనుకోండి, మీరు వచ్చి నన్ను ఏమంటారు? అరే నీకు బుద్ధి ఉందా? నీది ఒక ఇర్రాషనల్ డెసిషను. ఏదో ర్యాండమ్గా సిఎస్కే నీకు పేరుంది, ఏదో ప్రీవియస్ హిస్టరీ ఏదో బాగుంది అనగానే నువ్వు వెళ్ళి గుడ్డిగా దాని మీద డబ్బులు పెట్టేస్తావా? ఇది నువ్వు ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవట్లేదు, ఇక్కడ నువ్వు బెట్టింగ్ చేస్తున్నావు, గ్యాంబ్లింగ్ చేస్తున్నావు అని చెప్పి మీరు నాకు ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేస్తారు కదా. కానీ ఈ థాట్ ఏదైతుందో ఒక్క సెకండ్ అలాగే పక్కన పెట్టి ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, లేకపోతే నిఫ్టీయో ఇంకేదైనా అనుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ సినారియోలో ఇవన్నీ మంచి స్ట్రాంగ్ స్టాక్స్, లేకపోతే లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. అండ్ ఈ స్టాక్ ఏదైనా సరే మంచిగా పర్ఫామ్ చేస్తుంది. లేకపోతే ఇప్పుడు నిఫ్టీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే గ్లోబల్గా అన్సర్టనిటీ నడుస్తుంది కాబట్టి 100% నిఫ్టీ కిందకే పోవాల్సిందే, ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే నిఫ్టీ కిందకు వస్తుంది అని చెప్పి ట్రేడ్ తీసుకోబోతున్నాను అనేసి అన్నారు అనుకోండి. ఇది వినడానికి మనకి ట్రేడింగ్ లాగే అనిపిస్తున్నప్పటికీ కూడా ఐపీఎల్ ట్రేడింగ్ ఈ రెండిటి మధ్యలో మనము చిన్న డిఫరెన్స్ చూస్తే ఇక్కడ పదాలు మారుతున్నాయి అంతే. అంటే ఏంటి? సిఎస్కే లెగసీ ఉంది, వాళ్ళు బ్యాటింగ్ లైనప్ ఏదో ఉంది, బౌలింగ్ లైనప్ ఏదో ఉంది, ఇది ఏదో ఉంది, దాని మీద నేను ట్రేడింగ్ తీసుకుంటున్నాను అనేసి అనుకుంటాము. ఇక్కడ నిఫ్టీలో 50లో కూడా ఇప్పుడు గ్లోబల్గా ఏదో అన్సర్టైన్ ఏదో ఉంది, ఏదో న్యూస్ ఏదో అవుతుంది కాబట్టి కంపల్సరీ ఇలాగే కిందకే వస్తుంది అని చెప్పి అందులో కూడా గ్యాప్ డౌనే అవుతుంది అన్న స్ట్రాంగ్ కన్విక్షన్తోనూ ర్యాండమ్గా మనం ట్రేడ్ తీసుకుంటున్నాం. సో ఈ రెండు కేసెస్లో కూడా మనకి వర్డింగ్స్ మారుతున్నాయి, సైకాలజీ మారట్లేదు, ఈ అప్రోచ్ మారట్లేదు. మనం ఇక్కడ బెట్టింగ్ లాగా చేస్తున్నాము, ఇక్కడ కూడా బెట్టింగ్ లాగే చేస్తున్నాము. సో ఇక్కడ బెట్టింగ్లో మనం ఏం ఫాలో అవుతున్నాము? ఒకటి ప్రిడిక్షన్, సిఎస్కే 100% గెలుస్తుంది అని, అండ్ దాని మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా. తర్వాత మనకి ఏవైతే ప్రీవియస్ బెట్టింగ్లో ఏమైనా లాసెస్ వస్తుంటాయో అవి కూడా ఒక్క బెట్ కరెక్ట్ అయితే రికవర్ అయిపోతుంది అని చెప్పి అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో బెట్టింగ్ అనేది చేయడము. తర్వాత ఫైనల్గా మనం ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్, అంటే ఏ టెక్నికల్ ఎక్స్పర్టో ఎవరో సిఎస్కే 100% ఇవాళ గెలుస్తుంది అని చెప్పి ఎక్కడో అక్కడ వింటూ ఉంటాం కదా, ఈ ప్యాటర్న్ మనం బెట్టింగ్లో మనం యూజ్ అనేది చేసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా మనం స్టాక్ ట్రేడింగ్లో ఏం చేస్తున్నాము? ఫస్ట్ది ఏదైతే ప్రిడిక్షన్ ఉందో ఆ ప్రిడిక్షన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఒక స్టాక్ పైకి వెళ్తుందో లేదా కిందకు వస్తుందో అని చెప్తున్నాము. తర్వాత బెట్టింగ్లో ఏదైతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇక్కడ ఎలా ఉంటుంది? మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎఫ్ఎన్ఓలో పెట్టడము, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ని బై చేయడము. సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఏంటి? ఓవర్ లెవరేజ్ తీసుకోవడము, లేకపోతే ఆల్ ఇన్ వెళ్ళడము. ఇక్కడ మనం స్టాక్ మార్కెట్లో చేస్తున్న తప్పు. తర్వాత మనం ఏదైతే బెట్టింగ్లో ప్రీవియస్ బెట్స్ అన్ని రాంగ్ పోయాయి కదా, ఒక్క బెట్ కరెక్ట్ అయితే చాలు నా డబ్బులు మొత్తం రికవర్ అయిపోతాయని చేస్తున్నాం కదా, అదే విధంగా మనం షేర్ మార్కెట్లో ఏం చేస్తున్నాము? రివెంజ్ ట్రేడింగ్ అనేది చేస్తాము. అంటే నాకు మొత్తం అన్ని ట్రేడ్స్లో లాసెస్ వస్తున్నాయి, సో ఈ లాసెస్ నేను ఎలా అయినా రికవర్ చేయాలి అని చెప్పి మనం అనుకున్న రిస్క్ దానికంటే ఎక్కువ తీసుకోవడము, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాము. ఇంకా ఫైనల్గా అక్కడ ఎవడో ఎక్స్పర్ట్ మనకి సిఎస్కే ఈ కండిషన్స్ వల్ల గెలుస్తుందని ఏదైతే చెప్పాడో అదేవిధంగా మనకి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మనకి స్టాక్ మార్కెట్లో ఎలా వస్తుంది? ఏం లేదు, ఏదో టెలిగ్రామ్ గ్రూప్లో చదివాము, లేకపోతే ఏదైనా న్యూస్ ఆర్టికల్ వచ్చింది, ఏదైనా ఫ్రెండ్ చెప్పాడు, కొలీగ్ ఏదో చెప్పాడు, ఈ స్టాక్ 100% పైకి వెళ్తుంది లేదా కిందకు వస్తుంది అనగానే వాళ్ళ నమ్మకంతో మనకి ఏదో ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి మనకి మనమే అనుకొని ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటామో ఇప్పుడు ఈ రెండిటి వల్ల మీరు
ఏదైతే బెట్టింగ్ ఉందో సిమిలర్ ప్యాటర్న్ని, సిమిలర్ అప్రోచ్ని మీరు ట్రేడింగ్లో కూడా చేస్తున్నారు. అండ్ ఈ రెండింటికి పెద్దగా డిఫరెన్స్ లేకుండా చేయడం జరుగుతుంది. సో మనకి సినారియోస్ అన్నీ ఒకటేలాగా అనిపించినప్పటికీ కూడా మార్కెట్లో మన అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్గా డిసైడ్ చేస్తుంది మనం ట్రేడింగ్ని బెట్టింగ్ యాంగిల్లో చేస్తున్నామా, ట్రేడింగ్ యాంగిల్లో చేస్తున్నామా అని చెప్పి. దీనికి ఒక 2-3 స్టెప్ ప్రాసెస్ ఉంది. దాన్ని 1 by 1 మనం బ్రేక్ డౌన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ది మనం చూసుకుంటే, ఇప్పుడు ఐపీఎల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా సరే ఎక్కడైతే ఈ బెట్టింగ్ ఇండస్ట్రీ ఆపరేట్ చేస్తుందో అక్కడ బై డిఫాల్ట్ ఎవరైతే ఈ బెట్టింగ్ని కండక్ట్ చేస్తారో, ఇప్పుడు మీకు చాలా క్యాసినోస్ ఉంటాయి, ఏదైతే దాన్ని హౌస్ అంటాము. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఏంటంటే వీటన్నిటి ప్లేసెస్లో కూడా హౌస్ విన్ అయ్యేలాగే ఈ సిస్టమ్స్ అన్ని ట్యూన్ అయి ఉంటాయి, ట్వీక్ అయి ఉంటాయి. మనకి కంట్రోల్ అనేది 0 ఉంటుంది. అంటే ఏంటి, మీరు డబ్బులు పెడతారు, ఒకవేళ మీ టీమ్ గెలిస్తే, లేకపోతే క్యాసినోలో మీరు అనుకున్న బాల్ అక్కడ అనుకున్న స్లాట్లో పడితే మీరు డబ్బులు అనేది సంపాదించుకుంటారు. మీ చేతిలో ఎలాంటి కంట్రోల్ అనేది ఉండదు. కానీ అదే మనం ట్రేడింగ్లోకి వచ్చేస్తే స్టిల్ స్టాక్ ప్రైస్ మూవ్మెంట్ అవ్వచ్చు, లేకపోతే షేర్ మార్కెట్ ఎలా పర్ఫామ్ అవుతుంది, జియోపాలిటికల్గా గ్లోబల్ ఈవెంట్స్ ఎలా మూవ్ అవుతాయి, ఇవన్నిటి దగ్గర కంట్రోల్ మన దగ్గర లేకపోయి ఉండొచ్చు. కానీ మన ట్రేడ్ మన కంట్రోల్లో ఉంటుంది. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ చేయాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, మనం అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పి టోటల్ కంట్రోల్ కాకపోయినప్పటికీ కూడా పార్షల్ కంట్రోల్ మన చేతిలో ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎంట్రీ రూల్స్ అవ్వచ్చు, ఎగ్జిట్ రూల్స్ అవ్వచ్చు, స్టాప్ లాస్ కంట్రోల్స్ అవ్వచ్చు, అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు, ఇవి మీరు యాక్టివ్గా యూజ్ చేయట్లేదు అనుకోండి ట్రేడింగ్లో, అప్పుడు మీరు ట్రేడింగ్ కాదు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు, ట్రేడింగ్ కాదు బెట్టింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 సినారియోస్, 4 టూల్స్, ఆ 4 పవర్ఫుల్ వెపన్స్ మీ చేతిలో ఉన్నవి, అవి యూస్ చేసుకున్నప్పుడే మీరు యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తున్నట్టు, లేకపోతే మీరు బెట్టింగ్ చేస్తున్నట్టే. తర్వాత సెకండ్ది ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్జ్ ఉండడం. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ బెట్టింగ్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఈ కెసినోలు అవ్వచ్చు, ఇవన్నిట్లో బై డిఫాల్ట్ మనకి ఎలాంటి ఎడ్జ్ లేదు. ఏదైతే హౌస్ ఉంటుందో, ఎవరైతే దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు విన్ అవ్వడానికి మాత్రమే మ్యాక్సిమం ఎడ్జ్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ ట్రేడింగ్లో అలా కాదు. ట్రేడింగ్ 100% న్యూట్రల్గా ఉంటుంది. స్టాక్ పైకి వెళ్తుందా కిందకు వస్తుందా అది వెళ్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం ప్రాఫిటబుల్గా చేసుకోగలుగుతామా లేదా, దాన్ని మనము డబ్బులు ఎక్కువ నష్టపోకుండా మనం రిస్క్ రివార్డ్ని కంట్రోల్ చేసుకుంటామా లేదా అన్నది డెసిజన్ మన చేతిలో ఉంటుంది. అండ్ మీరు మార్కెట్లోకి ఏ స్ట్రాటజీతో వస్తున్నారు, ఏ క్యాపిటల్తో వస్తున్నారు, ఏ అడ్జస్ట్మెంట్స్తో వస్తున్నారు, అండ్ ఏ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో, ఎలాంటి సినారియోస్లో మార్కెట్లో ఎలాంటిది డిప్లాయ్ చేస్తే డబ్బులు రిటర్న్ వస్తాయని చెప్పి మీరు ఎంత తెలివితేటలతో వస్తే మార్కెట్లోంచి అంత డబ్బులు వెనక్కి తీసుకోవడానికి మీకంటూ మీ పొటెన్షియల్తో మీరు ఎడ్జ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ అలా కాకుండా ఏదో టిప్స్ మీద రిలై అయిపోయాము, లేకపోతే ఏదో అనిపిస్తుందని చెప్పి ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, అప్పుడు దాన్ని కూడా మీరు ఎడ్జ్ ఏదైతే గ్యాంబ్లింగ్ చేస్తున్నారో అలాంటి సిమిలర్ జోన్లోకి వెళ్ళిపోయి మీకంటూ ఎలాంటి ఎడ్జ్ లేకుండా జస్ట్ పెట్టాము, వస్తే వచ్చింది పోతే పోయింది అన్నట్టు కాకుండా ఉండడానికి మీకు మార్కెట్లో ఎడ్జ్ అంటే ఎడ్జ్ ఏం లేదు, ప్రాఫిటబిలిటీ, దాన్ని మీకు మీరు సొంతంగా క్రియేట్ చేసుకోగలిగితేనే మీరు మార్కెట్లో గ్యాంబ్లింగ్ కాకుండా ట్రేడింగ్ లాగా చేస్తున్నట్టు. సో మీకు మీరు ఆ ఎడ్జ్ని ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతున్నారా, ఆ ఎడ్జ్ అనే పదము, ఆ సినారియోని మీకు మీరు క్రియేట్ చేసుకోగలుగుతున్నారా లేదా, మిమ్మల్ని మీరు సెల్ఫ్గా క్వశ్చన్ చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా థర్డ్ చెక్ మార్కర్ ఏంటంటే టైం హారిజన్. అంటే ఇప్పుడు ఐపీఎల్లో మీరు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక మ్యాచ్ ఏదో నడుస్తుంది, 4-5 గంటలు అనుకుందాం, లేదా ఒక గంట సేపు ఈ 100 మార్కు విరాట్ కోహ్లీ 100 కొడతాడా కొట్టడా, లేకపోతే వీళ్ళు 20 బాల్లలో హాఫ్ సెంచరీ చేస్తాడా చేయడా ఒక ప్లేయర్, ఇలాంటి బెట్టింగ్లు ఏవో ఉంటాయి. లేకపోతే ఈ టీం విన్ అవుతుందా ఈ టీం లూజ్ అవుతుందా అని చెప్పి 3-4 గంటల్లో మీరు విన్నా లూజా అని ఏదైతే ఈ డిసైడింగ్ సైకాలజీ ఉంటుందో దీన్నే వీళ్ళు ట్రేడింగ్లో కూడా ఉపయోగిస్తున్నారు. అది కూడా ఇంట్రాడే స్పెసిఫిక్లో. నేను ఇంట్రాడేలో 1 minute చార్ట్ని ట్రేడ్ చేస్తాను, 3 minute చార్ట్, 5 minute చార్ట్ని ట్రేడ్ చేస్తాను. అండ్ ఇంట్రాడేలో నాకు ఎవ్రీ సింగిల్ డే ప్రాఫిటా లాసా నాకు తెలుస్తుండాలి. అండ్ దాని బేసిస్ మీద నేను సక్సెస్ఫుల్గా కాదా ట్రేడర్ అని కూడా చాలామంది సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతున్నారు. అండ్ దాని బేసిస్ మీద వాళ్ళు ఎఫెక్ట్ కూడా అవుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా, ఏదైతే బెట్టింగ్ సైకాలజీ ఉందో ఇవాళ రోజున నేను ప్రాఫిటా లాసా అని చెప్పి దాన్నే అదే సైకాలజీని మీరు ఎప్పుడైతే ట్రేడింగ్కి తీసుకొస్తారో అప్పుడే మీరు మేజర్గా ప్రాబ్లంలోకి ఉన్నట్టు. ఎందుకు అనంటే ట్రేడింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ గేమ్. మీరు 6 months, 1 year ఫస్ట్ నేర్చుకుంటూ 3 year, 4 year, 5 year, 10 year మార్కెట్లో నేను ఎలా సస్టైన్ అవ్వాలి, అండ్ నా ప్రాఫిటబిలిటీ కూడా ఎవ్రీడే ప్రాఫిట్ అండ్ లాస్ కాకుండా క్వార్టర్లీ లెవెల్లో నేను ప్రాఫిట్ అండ్ లాస్ చేసుకుంటున్నానా, ఇయర్లీ నేను ఎప్పుడైతే ట్యాక్స్ ఫైల్ చేస్తానో అప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్లో ఉన్నానా లేదా అని ఎప్పుడైతే ఇలాంటి మైండ్ సెట్లో ఆలోచిస్తారో, ఎప్పుడైతే ఇలా లాంగ్ టర్మ్లో ఆలోచిస్తారో అప్పుడు మీరు గ్యాంబ్లింగ్ లాగా కాకుండా ట్రేడింగ్ చేస్తారు. ఎందుకనంటే మీరు ఒక 1 year లేకపోతే 5 years
లేకపోతే 10 ఇయర్స్ మీరు మార్కెట్లో ట్రేడింగ్ చెయ్యాలి అని అనుకుంటే మీరు అన్ని రోజులు ట్రేడ్ చేసి అన్ని డబ్బులు మీ దగ్గర ఉండాలి. అండ్ అన్ని రోజులు డబ్బులు మీరు పోగొట్టుకోకుండా సస్టైన్ అవ్వడానికి హెల్ప్ అయ్యేది ఏంటి? మనీ మేనేజ్మెంట్ రూల్స్. మీరు స్టాప్ లాస్లు ఎక్కడ పెడుతున్నారు, ఏ ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతారు చూడండి, అప్పుడే మీరు అన్ని రోజులు సస్టైన్ అవుతారు. కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్లో నేను 5,000 తీసుకొచ్చాను, 10,000 తీసుకొచ్చాను, ఇంత వస్తే వచ్చింది పోతే పోయింది అని ఎప్పుడైతే చేస్తారో, అలాంటి మైండ్ సెట్లో డే ఇన్ డే అవుట్ అనే మైండ్ సెట్లో ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీరు ట్రేడింగ్ చేయట్లేదు, అన్ఫార్చునేట్లీ మీరు బెట్టింగే చేస్తున్నారు. సో ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రావడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మిమ్మల్ని మీరు దయచేసి ఈ 5 క్వశ్చన్స్ అడగండి. ఫస్ట్ది, నాకంటూ ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ ఉందా లేదా? ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్, ఇవన్నీ నాకు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఉన్నాయా లేదా? సెకండ్ది, నేను ట్రేడ్ తీసుకునే ముందర నేను ఈ పర్టిక్యులర్ ట్రేడ్లో ఎంత రిస్క్ తీసుకుంటున్నాను, అండ్ ఇప్పుడు ఈ లాసు నాకు ఏదైతే వస్తుందో అది నాకు యాక్సెప్టబుల్లా కాదా అన్న క్వశ్చన్ కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. తర్వాత మూడోది, ఒకవేళ నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏదైతే లాస్ వస్తుందో ఆ లాస్ నేను యాక్సెప్ట్ చేస్తానా, లేకపోతే నెక్స్ట్ డే అవ్వచ్చు లేకపోతే అదే రోజు అవ్వచ్చు ఆ లాస్ని రికవర్ చేయాలని చెప్పి రివెంజ్ ట్రేడింగ్ చేస్తానా చెయ్యనా. తర్వాత నాలుగోది, నేను ఏవేవైతే ట్రేడ్స్ తీసుకుంటున్నానో దాన్ని రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నానా లేదా, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తున్నానా లేదా, నాకు ట్రేడ్ వర్కౌట్ అయిందంటే ఎందుకు వర్కౌట్ అయింది, లాస్ వచ్చిందంటే ఎందుకు లాస్ వచ్చింది అని నన్ను నేను క్రిటికల్గా క్వశ్చన్ చేసుకొని అనలైజ్ చేసుకుంటున్నానా లేదా. ఇంకా ఫైనల్గా, నేను తీసుకునే ప్రతి సింగిల్ ట్రేడ్ ఎవరో టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పారని చెప్పి, న్యూస్లో చెప్పారని చెప్పి, ఏదో న్యూస్లో వచ్చిందని చెప్పి అలా చేస్తున్నానా, లేకపోతే నా సొంతంగా నేను ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఫండమెంటల్ అనాలిసిస్ అవ్వచ్చు, ఏదో ఒకటి నేను అర్థం చేసుకొని నేను ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నానో క్లారిటీ నాకు ఉంది, తీసుకుంటున్నానా లేదా అని ఈ 5 క్వశ్చన్స్ కనుక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద వాటికి ఆన్సర్ నో అని వచ్చింది అనుకోండి, 100% మీరు ట్రేడింగ్ని గ్యాంబ్లింగ్ లాగా చేస్తున్నారు, ట్రేడింగ్ని బెట్టింగ్ లాగా చేస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే మన ట్రేడింగ్ యాజ్ అ ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇది జూదము, ట్రేడింగ్ అంటే గ్యాంబ్లింగ్ అని చెప్పి ఇలాంటి మీరు బెట్టింగ్ లాగా చేయడం వల్లనే మన ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఒక వేకప్ కాల్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 పాయింటర్స్కి నో కాకుండా ఎస్ అనే ఆన్సర్ వచ్చేలాగా మీ అందరికీ ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే మార్కెట్లో ఆపర్చునిటీ అనేది అందరికీ ఒకటేలాగుంది. ఒక పక్కన ఒక ట్రేడర్ సిస్టమ్స్ని ఫాలో అవ్వకుంటూ, డిసిప్లిన్ని ఫాలో అవ్వకుంటూ, రూల్స్ని ఫాలో అవ్వకుంటూ, మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వకుంటూ డిసిప్లిన్గా కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేసుకుంటున్నప్పుడు అవతల 95% మంది లాస్ ఎందుకు చేసుకుంటున్నారు అనుకుంటే ఇందాక నేను చెప్పిన ఈ 5 పాయింటర్స్కి వాళ్ళ ఆన్సర్ నో ఉండడం వల్ల. సో మీరు మ్యాక్సిమం వరకు ఇవి కనుక తప్పులు చేస్తుంటే దీన్ని కరెక్ట్ చేసుకుంటేనే మాత్రమే మీరు మార్కెట్లో ప్రాఫిటబుల్ అనేది అవ్వగలుగుతారు. సో వీడియో ఇక్కడ వరకు చూసారంటే ఒక్కసారి వీడియోని ఒక్క నిమిషం పాజ్ పెట్టండి, ఒక 1 మినిట్ కళ్ళు మూసుకొని ఒక్కసారి మొత్తం ఆలోచించండి. నేను నా ట్రేడింగ్ జర్నీని ఎలా చేస్తున్నాను, బెట్టింగ్ లాగా చేస్తున్నానా, ట్రేడింగ్ లాగా చేస్తున్నానా అని ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత నా కింద కమెంట్స్లో ఆన్సర్ పెట్టండి. నేను బెట్టింగ్ లాగా చేస్తున్నాను బట్ ఈ వీడియో తర్వాత ట్రేడింగ్ లాగా చేయబోతున్నానని చెప్పి మిమ్మల్ని మీరు కింద రాయండి. అప్పుడు మీకు ఒక అకౌంటబిలిటీ వస్తుంది. నేను బెట్టింగ్ లాగా చేస్తున్నాను బట్ ట్రేడర్ లాగా మారదాం అనుకుంటాను, ట్రేడర్ లాగా మారుతాను అని చెప్పి మిమ్మల్ని మీరు అకౌంటబుల్ చేసుకోండి కింద కమెంట్ సెక్షన్లో. అండ్ ఎవరైనా ఆల్రెడీ దీన్ని ట్రేడింగ్ లాగా చేస్తుంటే మీరు ఏ సిస్టమ్స్ని ఫాలో అవుతున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు, స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు 100% బెట్టింగ్ లాగే ట్రేడింగ్ చేస్తుంటారు, తెలియక చేస్తుంటారు. సో మీరు యాజ్ అ గ్యాంబ్లర్ మైండ్ సెట్ అవ్వచ్చు, బెట్టింగ్ మైండ్ సెట్ అవ్వచ్చు, యాజ్ అ బిగినర్గా తప్పులు చేస్తూ ఉండి మీరు ప్రొఫెషనల్ ట్రేడర్స్గా ఎలా మారారు అన్న మీ ఎక్స్పీరియన్స్ని కనుక కింద కమెంట్ సెక్షన్లో రాస్తే ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇండస్ట్రీలోకి వస్తున్నారో, ఎవరైతే మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ లాగా, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ వాళ్ళకి నేర్పించుకునే లాంటి లెసన్స్ నేర్చుకునే లాంటి ఆపర్చునిటీ మన కింద కమెంట్ సెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎన్నో ఏళ్ల నుంచి ట్రేడ్ చేస్తున్నారో మీ ఎక్స్పీరియన్స్ని కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మన ఎయిమ్ ఒకటే, తెలుగు వాళ్ళు మ్యాక్సిమం లాసెస్ చేసుకుంటున్నారు అండ్ మ్యాక్సిమం మంది విత్ వెరీ హార్డ్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతోంది, బెట్టింగ్ లాగా చేస్తున్నారు. అండ్ దాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసమే డీటెయిల్డ్ ప్లేలిస్ట్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఎలా ట్రేడింగ్ చేయాలి, ఫండమెంటల్స్ మొత్తం టెక్నికల్స్ అన్నీ నేర్పిస్తూ ఒక డీటెయిల్డ్ ప్లేలిస్ట్ మీ అందరికీ షేర్ చేశాను. కాబట్టి ఆ ప్లేలిస్ట్ చూసి మీరు కనుక బెట్టింగ్ లాగా చేస్తూ ఉంటే మీ అంతటా మీరు ప్రొఫెషనల్గా మీరు ట్రేడింగ్ ఎలా చేసుకోవచ్చు అని డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఆ ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఇస్తాను, దీని మీద ట్యాప్ చేసి నేర్చుకోండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయి కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగడం మర్చిపోకండి. ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.